బ్రూస్లీ ఒక మాట చెప్పేవాడు, గట్టిగా రాయిలాగా ఉండకు, పగిలిపోతావు. ఆ నీళ్లలాగా ఉండు, దారిని సృష్టిస్తావు. ఈ మాటను మనం కరెక్ట్ గా అర్థం చేసుకుంటే, నీరు ప్రవహించే సమయంలో చెట్టు అడ్డుపడితే క్రింది నుండి మరి వెళతాయి, పెద్ద కొండ అడ్డుపడితే పైనుండి ఎక్కి మరీ వెళతాయి, కానీ ఎక్కడ ఆగిపోవు. అలాగే మనిషి కూడా కష్టం వచ్చిందనో నష్టం వచ్చిందనో భయంతోనో బాధతోనో కోపంతోనో శాపంతోనో ఎక్కడ ఆగిపోకూడదు. ఆ నీరులాగా ప్రవహిస్తూనే ఉండాలి. మరియు ఆ నీరు నుంచి నేర్చుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఒక్కసారిగా కాకపోయినా నెమ్మదిగా సంవత్సరాల తరబడి చుక్క చుక్క పడుతూ గట్టిగా ఉన్న రాయిని కూడా పగలగొట్టేస్తాయి. అలాగే మనిషి కూడా కన్సిస్టెన్స్ అండ్ పేషియన్స్ తో ఏదైనా చెయ్యగలడు అని ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఆర్జీవి కూడా రామోయిజం లో ఒక మాట చెప్తాడు, నాకు కావాల్సిన దానికోసం నేను ఏమైనా చేస్తాను. ఈ రోజు 10 అడుగులు వేయొచ్చు, రేపు 2 అడుగులు వేయొచ్చు, అలిసిపోయి ఆగిపోవచ్చు. ఆ మరుసటి రోజు కావాల్సిన దానికోసం ఆలోచిస్తూ ఉండవచ్చు, కానీ ఎక్కడ మాత్రం ప్రయత్నం మాత్రం ఆపను. అందుకే మనిషి ఓడిపోవడానికి కారణం శత్రువు కాదు, ప్రయత్నాన్ని ఆపేయడం.